లావొక్కించియు తగ్గలేదు, లావొక్కించియు తగ్గలేదు, బ్యూటీ విలోలంబయ్యే. ఒంటికి యోగా మంచిదిగా, లేదీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగా ఒంటు తీగలాగా. Hi. Hi. Hello. My name is Milky. What's your name? Hey, Milky. మా ఓనర్ నన్ను శ్వేత అని పిలుస్తుంది. Thank God. I am new to this house here. I am very happy to see you guys here. It's okay. Why? And how did you come here? That is a big story. My owner is going to India, so she left me here with her friend to take care of me. Yeah. Anyhow, now we are friends and neighbors. So happy. Who is she? అనగనగనగా ఓ రాజుగారు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. చేప ఎందుకెంటలేదు అని మన ఫిష్ల కథలు ఈ మనుషులు చెప్పుకుంటారు. షీఈ్ మై ఓనర్, నేమ్ పూర్ణ. ఇవాళ మనం మా ఓనర్ పూర్ణ కథ చెప్పుకుందాం. వావ్, హులా హులా ఇలా కూడా చెయ్యొచ్చన్నమాట. ఈమె లావుకి కారణాలు ఎన్నో. ఫిట్గా అవడానికి ఈమె పాటలు, మై గుడ్నెస్. That's the same big story with my owner too. Oh, బాబోయ్. Why are you so scared? ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. అప్పు, నీకేం అపకారం చేశాను? రోజు ఎందుకే ఎక్కి తొక్కి చంపుతావు? ఎన్నిసార్లు అయినా ఇదే చూపిస్తావేంటి? 1 గ్రామ్ కూడా తగ్గించి చూపించావు. 4 సంవత్సరాల నుంచి రోజు ఎక్కిదిగి నేను అప్పటిలా అయిపోతున్నా గానీ నువ్వు 4 గ్రాములు తగ్గవా? ఏ ఎక్సర్సైజ్ అయినా పట్టుమని 4 రోజులు చేసావా? మీరు ఏం పీకేమని వెయిట్ చెప్తావు? ఆ వేయింగ్ మిషన్ ఏమైనా తిట్టిపోయడం, తిరిగి ఆమె తిట్టడం, దాన్ని విసిరి కొట్టడం, ఇదే సీన్ రోజు. ఇప్పుడు వెళ్ళి ఇంకా తక్కిన ఎక్సర్సైజులు అన్ని మొదలెడుతుంది. ఏంటో త్రిషాల స్లిమ్ గా అందంగా మారాలని. లావొక్కించియు తగ్గలేదు, లావొక్కించియు తగ్గలేదు, బ్యూటీ విలోలంబయ్యే. ఎల్బీసు పెరిగే. త్రిషా,
అదని ఇదని ఏది 4 రోజుల నుంచి చేయదనుకో. Oh, again the same story over there. My owner. She's my owner Raji. మార్నింగ్ లేచి బెడ్ నుంచి కార్లోకి, కార్ నుంచి ఆఫీస్లోకి, అంతే ఆమె నడక 7 అడుగులు. రోజు మొత్తం చక్రాల మీదే గడిపేస్తుంది. ఈ మధ్య ఇంట్లో కూడా వీల్స్ ఉపయోగించాలని ఇదిగో ఇలా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అంత బద్ధకం. ఇంట్రెస్టింగ్. Oh God, say that scooter. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును. ఇంట్రెస్టింగ్. ఫుడ్ వండటం మాట అలా ఉంచు, తినటానికో టైం ఉండదు. సేమ్ టు సేమ్. ఈ లేజీ క్రేజీ బిహేవియర్ ఏమిటో. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలా ఎక్సర్సైజులు మొదలు పెడుతుందో లేదో. మై గాడ్, యా సో పిటీ యార్. నో ఓకే థ్యాంక్ యూ. చివరికి ఇదిగో ఇలా సెటిల్ అయిపోతుంది. ఇదిగో ఈయనే ఆవిడ బెటర్ హాఫ్. నో ఓకే యా. I am hungry. సో వాట్? ఈస్ దేర్ ఎనీ ఆప్షన్? ఆప్షన్ 1, వీకెండ్ వండిన ఈ ఫుడ్ ఫ్రీజర్లో నుంచి మైక్రోవేవ్లోకి లేదా మనం రెస్టారెంట్కి. ఆప్షన్ బి, సాయిబాబా గుడిలో నుంచి తెచ్చిన ఈ ప్రసాదం మెక్కడం. ఆప్షన్ సి, ఇప్పుడు కాకా మొదలవుతుంది చూడు. ఆప్షన్ సి, నువ్వు ఫ్రెష్గా వంట చేయడం. నేనా వంట? నో వే. నాకు వంట గండం ఉందని మా అమ్మ నీకు ముందే చెప్పింది కదా బంగారు. నెక్స్ట్ ఆప్షన్ ప్లీజ్. ఆప్షన్ డి, నేను వంట వడ్డిస్తాను, వచ్చి బాగా మెక్కు. ఆప్షన్ డి ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ మీ. ఎట్లాస్ట్ నవ్వుకుని అడ్జస్ట్ అయిపోతాడు. వెళ్ళు బంగారు, ఆకలిస్తుందన్నావుగా. Every day, their story. Oh God, save him, please, please. Have a good night, sweet dreams, bye. This is how their story ends every day. ఆజీ, ఈ పూర్ణ మొన్న మా ఇంట్లో కలుసుకొని షాకింగ్ అండ్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు తెలుసా నీకు? మై గుడ్నెస్. హాయ్. జాగింగ్కి రావట్లేదేంటి ఈ మధ్య? చలిగా ఉంది కదా పూర్ణ, బయటికి రాలేక వాల్మార్ట్లో, కోల్స్లో, మాల్స్లో వాకింగ్ చేసి వచ్చా. వాట్స్ దిస్ పనిష్మెంట్ పూర్ణ? మరే క్యాట్ వాక్ చేయాల్సిన ఈ పడుచు వయసులో కుక్కలు తరుముకొస్తున్నట్టు ఈ ప్లే గ్రౌండ్లో పరిగెత్తాల్సి వస్తుంది. ఇంకా నా వల్ల కాదు బాబోయ్. యా యు ఆర్ రైట్. పరిగెత్తడం వరకైనా తిండికి కూడా మొహం వస్తున్నాం. ఇంత ఆస్తి ఉండి ఏం లాభం? రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఓట్స్ ఎన్ని మార్చినా ఈ వయసులో మా నాన్న 2 జొన్న రొట్టెలు, 6 మినపసున్ని ఉండలు, ఓ పెద్ద చెంబు నిండా ఫుల్ ఫ్యాట్ పాలు తాగి ఇంక వర్ణించద్దు, నా నోరు ఊరిపోతోంది. ఆ రోజులే వేరు. మనకేమిటో ఏమీ తినకపోయినా ఒళ్ళు పెరిగిపోతూనే ఉంది.
యునో నేను ఇండియాలో ఉన్నప్పుడు మా చుట్టాలాయన నేతి స్వీట్సు స్నాక్స్ వీధుల్లో తిరుగుతూ అమ్మేవాడు. రోజు వచ్చి కొనేదాకా వదిలేవాడు కాదనుకో. అవి తిని తిని తినే వాడి ముఖం వాడి వాయిస్ మర్చిపోలేననుకో. గార్లు బూర్లు చక్రాలు చెక్కలు బఠానీలు బొబ్బట్లు మామిడి తండ్ర శనగుళ్ళు చెగోడీలు చెరుకు రసం తాటి గుజ్జు అల్లం కాఫీ పకోడీలు చీకులు సున్నుండులు పీచ్ మిఠాయి కట్మిర్చి మసాల్ వడ. అవి తిని తిని తినే నేను ఇలా తయారయ్యా. యా మనం ఒళ్ళు తగ్గించుకోవాలనుకోవాలే గాని దారే దొరక్కపోతుందా. నిన్న మిసెస్ షీలారాయ్ చెప్పింది. ఆవిడ ఎవరో మన తెలుగావిడేనట. వాళ్ళ ఇంట్లోనే స్లిమ్ అండ్ షేప్ ఎక్సర్సైజ్ క్లాసెస్ కండక్ట్ చేస్తుందంట. వాళ్ళ స్లిమ్ అండ్ షేప్ క్లాసెస్ లో జాయిన్ అయితే దెబ్బకి స్లిమ్ గా స్మార్ట్ గా ఫిట్ గా తయారవుతారట. ఆవిడ స్టారస్ బిజినెస్ కూడా చేస్తుందంట. ఎన్నో ట్రై చేశాము, ఇది కూడా ట్రై చేస్తే పోలా. యా టుమారో బై షార్ప్ 10 వి మీట్ దేర్. బాయ్. స్లిమ్ అండ్ షేప్ క్లాసెస్ కి వెళ్తారంట. హాయ్, మార్నింగ్ ఫోన్ చేశా. యా కమ్ ఇన్ ప్లీజ్. స్లిమ్ అండ్ షేప్, వెల్కమ్ టు అవర్ స్లిమ్ అండ్ షేప్ క్లాసెస్. ప్రార్థనా గీతం అదే దేహభక్తి గేయం అయ్యాక క్లాస్ బిగిన్ అవుతుంది. యు ఆల్సో కెన్ జాయిన్ ఇన్ ద ప్రేయర్. దేహమును ప్రేమించు సిస్టర్, జీరో సైజుకు మారు సిస్టర్. దేహమును ప్రేమించు బ్రదరు, 6 ప్యాక్స్ పెంచు బ్రదరు. దేహమును ప్రేమించు సిస్టర్, జీరో సైజుకు మారు సిస్టర్. వీ వాంట్ టు జాయిన్ ఇన్ యువర్ క్లాసెస్. బటర్ఫ్లైలా అవ్వాలంటే 4 రోజులు వస్తే చాలా. యోగా యోగా అంటూ ఊపుకుంటూ వచ్చి చేరతారు. మర్నాడే జంప్ జిల్లాని. యోగా అంటే తమాషానా? ఒక్క రోజులో వచ్చేస్తుందా? మాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసో చెప్పు. ఏముంది, ముక్కుతో బుస్సు 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 అని గాలి పీల్చాలి, తను లాక్కెళ్ళి వీపు మీద ఆరేయాలి, కాళ్ళు చేతులు మెలికల ముగ్గులా మెలేయాలి. ఆ తర్వాత తెలియదండి. సర్లే కొన్ని తెలియకపోవడమే మంచిది. ఓకే మీరెంతో ఇంట్రెస్ట్ గా వచ్చారు కాబట్టి ఫీజులు, డొనేషన్లు, మీ ఫుడ్ ఖర్చు, ఈటీసీ అన్ని ఎంత అవుతాయో చెబుతా. ఎస్ ప్లీజ్. కనీసం 3 నెలలైనా మీరు నేర్చుకుంటామని హామీ ఇవ్వాలి. ఈ 3 నెలలకి అడ్వాన్స్ గా ముందే డబ్బులు కట్టేయాలి. మధ్యలో మీరు మానేస్తే 1 రూపాయి కూడా తిరిగి ఇవ్వం. ఓకే? రేజర్ తో తలగొక్కోవడం అంటే ఇదేనేమో. ఏంటంటున్నారు? అబ్బే ఏం లేదండి. మీరు స్లిమ్ గా తూనీగలాగా మా మేడంలా తయారవ్వాలంటే సరే మీరు వెయిట్ చేయండి. యోగా మేడం త్రిష వచ్చే టైం అయింది. క్లాస్ అయ్యాక మాట్లాడదాం. అలా కూర్చోండి. ఎస్ ప్లీజ్. వాట్ డూ యూ వాంట్? చెప్పినట్టు చేయరా బాబు అంటే విన్నావా? మా స్లిమ్ అండ్ షేప్ క్లాసెస్లో ఎక్స్ట్రాలు చేస్తే ఇంతే మరి. వాళ్ళందరిలా నువ్వు కుదురుగా నేర్చుకోవచ్చుగా. అమితాబ్ బచ్చన్ అంత పొడుగు అవ్వాలని ఎక్స్పెరిమెంట్లు చేసావు, మా పీకల మీదకి తెచ్చావు. ఎవరైనా చూస్తే నిన్ననరు బాగా నేర్పలేదని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు టీవీలకి పేపర్లకి ఎక్కిస్తారు. దురదలు తగ్గాలని, అమితాబ్ బచ్చన్ అంత పొడుగు అవ్వాలని, మీ ఎదురింటోళ్ళ కండలు పెంచాలని అన్నావుగా. ఎక్స్ట్రాలు చేస్తే ఇంతే మరి. యోగా మేడం త్రిష వచ్చే టైం అయింది. ఆర్ యు రెడీ? వి ఆర్ డన్ హియర్. త్రిష Hi, how are you? Welcome to our Slim and Shape classes. Breathing exercise అయిపోయింది కదా? Next, extra dance practice చేద్దామా? Get up all of you. Bum chicka
బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదిగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఒంటు తీగలాగా ఈజీగా రాజయోగా ఏజిని మరిపించేయగా ఈడు ముడతల గూళి గులుపులుగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఒంటు తీగలాగా ఒంటికి యోగా మంచిదిగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఒంటు తీగలాగా మీలాంటి వాళ్ళ కోసమే ఈ క్లాసెస్ని స్పెషల్గా డిజైన్ చేసాం. మిస్సెస్ శారద ఈ ట్రైనింగ్ ఇవ్వడంలో స్పెషలిస్ట్. మీరంతా కొత్త కదా, బాగా ఎంజాయ్ చేశారా క్లాసెస్ని? ఓకే, గ్రేట్. ఇంక చాలు. హ్యావ్ అ నైస్ డే అండ్ డూ హ్యావ్ అ నైస్ షేప్. బీ స్లిమ్, బీ హ్యాపీ. శారద, ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్ రూమ్. మా అమ్మమ్మ కాలం నాటి పళ్ళన్నీ మాడిఫై చేసి స్లిమ్ అండ్ షేప్, బీ ఫిట్ అని పేరు పెట్టి ఆ బండ పళ్ళన్నీ ఈ బండది నా చేత చేయించుతాంద్రా నాయనో. బాయ్, సీ యూ. బాయ్. ఇదిగో బాబు, ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు ఇక్కడ? 4 రోజుల నుండి ఈ ప్రెట్జెల్ ఈ జిలేబీ ఆసనంలో ఫిక్స్ అయిపోయా. మన కాళ్ళు చేతులు లాక్ చేయించడం తప్ప అన్లాక్ చేయించడం రాదు. దానికి వాళ్ళ ఆయన రావాలట. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అయ్యయ్యో, ఎరక్కపోయి వచ్చాను రా తండ్రోయ్. ఇలా అడ్డదిడ్డంగా జంతికలా ఫిక్స్ అయిపోయాను రా దేవుడు. వీళ్ళ ఆయన ఎప్పుడొస్తాడు? నాకు ఈ జిలేబీ ఆసనం నుంచి విముక్తి ఎప్పుడు? నా వీపు ఎప్పుడు కోక్కోవాలో? వాళ్ళంతా ఈ సూపర్ డూపర్ దురదలు ఎవడో సలహా ఇస్తే వచ్చాన్రా బాబోయ్. దీని బదులు గోళ్ళు పెంచుకున్నా ఈ దురదలు తగ్గేవి. ఈ అమితాబ్ హ్యాండ్ కొనుక్కొని గోక్కున్నా హాయిగా ఉండేది. డ్రాప్ అయిపోదామా?
నేను ఇప్పుడే ఆ TV10 అదే పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఇలాంటి అన్ట్రైన్డ్ వాళ్ళు నాలాంటి వాళ్ళని మోసం చేస్తున్నారు. మీలా పని పడతా. ఏమండి ప్లీజ్ కనీసం మీరైనా ఒక చిన్న హెల్ప్ చేయండి ప్లీజ్. పట్టుకోండి ప్లీజ్. Ready? 1, 2, 3. ఆ ఇన్స్ట్రక్టర్ రాకముందే 3 జంప్. 1 2 1 2 3 జంప్. కనీసం 3 నెలలైనా మీరు నేర్చుకుంటామని హామీ ఇవ్వాలి. ఈ 3 నెలలకి అడ్వాన్స్ గా ముందే డబ్బులు కట్టేయాలి. ఓకే? రేజర్తో తలగొక్కోవడం అంటే ఇదేనేమో. ఎక్కడికి? ఏడి ఆ జిలేబీ చుట్టగాడు? ఏడి ఆ జాంగ్రీగాడు? ఏడి? నేను ఇప్పుడే ఆ TV10 వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఇలాంటి అన్ట్రైన్డ్ వాళ్ళు నాలాంటి వాళ్ళని మోసం చేస్తున్నారు. మీలా పని పడతా. అని TV10 వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడండి. TV10 3 జంప్. TV10 వాళ్ళ దగ్గరకా? అదే పదే పదే. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. లావు ఒక్కించియు తగ్గలేదు బ్యూటీ విలోలంబయ్యే ఎల్బీసు పెరిగే.